నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరుస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందని దుయ్యబట్టిన కవిత. ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఎన్నో హామీలు ఇచ్చి వారిని నిండా ముంచిందన్నారు. వెంటనే ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డిఏలు చెల్లించాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసిన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం కించపరిచిందని ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. శనివారం జగిత్యాల్లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వారిని విస్మరించిందన్నారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏలు విడుదల చేస్తామని చెప్పి కేవలం ఒక్క డిఏ విధించారని, ప్రభుత్వం తీరుపై ఉద్యోగులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, బాధపడుతున్నారని ఆమె అన్నారు. ఉద్యోగులకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే నెరవేర్చాలని, పెండింగ్ డిఏలన్నీ వెంటనే విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జై తెలంగాణ. ఇవాళ ఉద్యోగస్తులందరూ కూడా బాధపడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు అనేకమైనటువంటి మాటలు ఉద్యోగులకు చెప్పడం జరిగింది. సమయానికి జీతం ఇస్తామని, 1వ తారీఖు నిండక ముందే మరి అన్ని రకాలుగా కూడా మీరు కిస్తులు కట్టుకుంటే అవకాశం ఉంటుందని, టీఏలు డిఏలు టీఆర్ఎస్ ఇస్తలేదని, మేము ఇస్తామని అనేక రకమైనటువంటి మాటలు మాట్లాడి నిన్న ముఖ్యమంత్రి గారు కేవలం ఒకటే ఒక డిఏ విధిలించడం ఉద్యోగస్తులకు నిజంగా ఉద్యోగస్తుల త్యాగాలను, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్రను అన్నింటినీ కూడా కించపరచడమే అని చెప్పి నేను భావిస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అన్ని డిఏలను కూడా చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే కవిత్వాలు రావాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆకాంక్షించారు. కవులు ఆ దిశగా కవిత్వాలు రాయాలని ఆయన కోరారు. కర్మజీవి పుస్తకం భగవద్గీతలోని కర్మయోగంలో చెప్పినట్లే కర్మను ఎవరూ తప్పించుకోలేరని ప్రముఖ కవి డాక్టర్ గంట్యాల ప్రసాద్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మార్కండేయ కళ్యాణ మండపంలో నిజామాబాద్ నగరానికి చెందిన కవి ఇబ్బకాయల సుదర్శన్ రచించిన కర్మజీవి కవిత సంపుటిని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతుల్ని చేసేలా కవులు కవిత్వాలు రాయాలని సూచించారు. ఇబ్బకాయల సుదర్శన్ స్వయంగా అనుభవించిన సుఖదుఖాలను కవిత్వంగా మలిచి రచించారని ఆయన వివరించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహించిన డాక్టర్ గంట్యాల ప్రసాద్ మాట్లాడుతూ కర్మజీవి పుస్తకం భగవద్గీతలోని కర్మయోగంలో చెప్పినట్లే కర్మను ఎవరూ తప్పించుకోలేరని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు గణపతి, అశోక్ శర్మ, కాసర్ల నరేష్ రావు, విపి చందనరావు, శ్రీమన్ నారాయణచారి, వైద్యులు బొద్దుల రాజేంద్ర ప్రసాద్, నిజామాబాద్ నగర పద్మశాలి సంఘం అధ్యక్ష కార్యదర్శులు పెంట దత్తాద్రి, చోటి భూమేశ్వర్, కోశాధికారి మోరసాయిలు, దత్తోపాసకులు ఇప్పకాయల హరిదాసు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో తల్లిదండ్రుల పట్ల అభిమానం కానీ,
సమాజ సేవకు కానీ అదేవిధంగా గురువుల పట్ల అభిమానం కానీ ఈ విధంగా అనేక అంశాలు జోడించి 3వ కవిత్వం రచించిన సుదర్శన్ గారికి వారి కుటుంబ సభ్యులకు ఆ మార్కండేయుడి ఆశీర్వాదము ఎల్లవెల్లలా ఉండాలని, ముఖ్యంగా ఆ మార్కండేయుడి ఆశీర్వాదం వారి ఆరోగ్యంగా ఉండాలని, ఎందుకంటే భవిష్యత్తులో ఇటువంటి కవిత్వం ఇటువంటి పుస్తకాలు ఇంకా అనేక రచించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పుస్తకానికి నా వంతు ఉడతాభక్తిగా సహకరించినందుకు నిజంగా నేను ధన్యుడిగా భావిస్తా ఉన్నాను. మరొకసారి కర్మజీవి పుస్తకం ఆయన గొప్ప ఎవరికి అంకితం చేసిందంటే నిజంగా ఇక్కడ ఉన్నదందరం కూడా ఆల్మోస్ట్ ఆల్ సీనియర్ సిటిజన్స్. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నాం. ఈ స్థాయికి ఎదిగినామంటే మన సత్యం అనే ముఖ్యంగా వారి సహకారం ఉంటేనే నేను కూడా ఈ స్థాయిలో ఉన్నాను. ఇటీవల అకాల మరణంతో విషాదంలో మునిగిన కుటుంబాలను రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి పరామర్శించారు. వారి మృతి పట్ల ఆయన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి జక్రాన్పల్లి మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. అకాల మరణాలతో విషాదంలో మునిగిన కుటుంబాలకు ఎమ్మెల్యే భూపత్ రెడ్డి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. జక్రాన్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైడి మల్లేష్ కుమారుడు గంగారెడ్డి అకాల మరణం చెందడంతో వారి కుటుంబాన్ని ఎమ్మెల్యే పరామర్శించారు. అదేవిధంగా సీనియర్ జర్నలిస్టు బుయ్య గంగాధర్ కుమార్తె వెన్నెల మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే జక్రాన్పల్లి తాండాకు చెందిన బాదావత్ గమ్య కుమారుడు బనావత్ శ్రీను, కేష్పల్లి తాండాకు చెందిన బదావత్ భీమా కుమారుడు బదావత్ నవీన్ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన సందర్భంగా ఆయా కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, రూరల్ నియోజకవర్గ యువజన అధ్యక్షుడు ఉమ్మాజీ నరేష్, జక్రాన్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈదుల్ ఆదా పండుగ కావడంతో ఈద్గాలలో ముస్లిం సోదరులు విశేష ప్రార్థనలు నిర్వహించారు. ప్రార్థన అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుని బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జిల్లా కేంద్రంలో ముస్లిం మైనారిటీలు బక్రీద్ పండుగను పురస్కరించుకుని మసీదులు ఈద్గాలకు తరలివచ్చారు. ఈద్గా మసీదులలో ముస్లింలు విశేష ప్రార్థనలు నిర్వహించారు. ఈద్గాలు మసీదులలో మౌలానాలు ప్రవచనాలు చెప్పారు. ప్రార్థనల అనంతరం ముస్లింలు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈదుల్ అదా శుభాకాంక్షలు చెప్పుకొని ఆనందోత్సవాలతో బక్రీద్ పండుగను ఘనంగా నిర్వహించుకున్నారు. త్యాగ నిరతిని చాటి చెప్పే బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేసి ఈద్ ముబారక్ చెప్పుకున్నారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల ఈద్గా వద్ద బక్రీద్ పండుగ సందర్భంగా మైనారిటీ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు అలాయ్ చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మసీద్ కమిటీ చైర్మన్ అమ్జద్ అలీ, మైనారిటీ పెద్దలు జహీరుద్దీన్, జావిద్, తాహిర్, అస్లాం ఖాన్, మజీద్, అఫ్రష్ పాల్గొన్నారు. బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బందోబస్తును పర్యవేక్షించారు. బక్రీద్ పండుగ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లాలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని బందోబస్తు ఏర్పాట్లను సిపి సాయి చైతన్య పర్యవేక్షించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలోని ఈద్గాలు, మసీదుల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లను ఆయన క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య మాట్లాడుతూ ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు రాకుండా పోలీస్ అధికారులకు సూచించామన్నారు. పోలీసులు బందోబస్తును సక్రమంగా నిర్వర్తించడంతో ఇలాంటి సంఘటనలకు చోటు చేసుకోకుండా బక్రీద్ పండుగ ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగిసిందని ఆయన తెలిపారు. జిల్లా ప్రజలకు ఆయన బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్రెడ్డి, బోధన్ ఏసీపీ శ్రీనివాస్, సీసీఆర్బీ ఏసీపీ రవీందర్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. నవిపేట మండల కేంద్రానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టపాకాయలు పేల్చి సంబరాలు చేసుకున్నారు. అందరితో ఆప్యాయంగా ఉండే కవితతో నాయకులు, కార్యకర్తలు ముచ్చటించారు. ముస్లిం మైనారిటీలకు ఆమె బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
నవీపేట్ మండల కేంద్రంలో పలు కార్యక్రమాలలో పాల్గొనడానికి విచ్చేసిన తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ పార్టీ మండల శ్రేణులు టపాకాయలు కాల్చి ఘన స్వాగతం పలికారు. కాసేపు నాయకులు కార్యకర్తలతో ఆమె ముచ్చటించారు. అనంతరం మాజీ ఎంపీపీ సూరిబాబు కుమారుడి వివాహం ఇటీవలే కావడంతో వారి ఇంటికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన మహిళలతో ఆమె ముచ్చటించారు. నవీపేట్ మండల కేంద్రంలోని అయ్యప్ప ఆలయంలో నవంబర్లో జరిగే ఆలయ వార్షికోత్సవానికి తప్పకుండా రావాలని ఎమ్మెల్సీ కవితను అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానించారు. బక్రీద్ పండుగ కావడంతో మైనారిటీ సోదరులకు సోదరీమణులకు ఆమె బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, జాగృతి నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నవీపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ అబ్బన్న తల్లి నెలకంటి అమ్మాయి గురువారం రోజున గుండెపోటుతో మృతి చెందడంతో ఎమ్మెల్సీ కవిత అబ్బన్న ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి స్వర్గస్థులైన అమ్మాయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కమ్మర్పల్లిలో గల ప్రాచీన పాటి హనుమాన్ ఆలయం భక్తుజన సందోహంతో దర్శనమిచ్చింది. స్వామివారిని అభిషేకించి సింధూర పూజలు, ఆకు పూజలు నిర్వహించారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో గల పాటి హనుమాన్ ఆలయంలో శనివారం వేద పండితులు ప్రత్యేక పూజలు చేశారు. అభిషేకం జరిపి స్వామివారికి ఇష్టమైన సింధూరం, తమలపాకుల దండతో అలంకరించారు. అనంతరం భక్తులచే హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. భజన కీర్తనలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. కమ్మర్పల్లి మండలానికి చెందిన వారే కాకుండా జగిత్యాల్, కొరుట్ల, మెట్పల్లి, నిర్మల్ మండలాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయానికి దర్శనానికి వచ్చిన భక్తులకు కమ్మర్పల్లి వాస్తవ్యులు వేముల రజిత, చిన్నగంగారెడ్డి కుటుంబీకులు అన్న సత్రం నిర్వహించారు. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఎడపల్లి మండలంలో పర్యటించి పలువురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పలకరించారు. కార్యకర్తలతో పార్టీ స్థితిగతులపై చర్చించి ముస్లిం మైనారిటీలకు ఈద్ ముబారక్ తెలిపారు. ఎడపల్లి మండలం బాపునగర్ గ్రామానికి చెందిన జాగృతి నాయకుడు రంజిత్ వివాహం ఇటీవల జరిగింది. దీంతో గ్రామానికి వచ్చిన కవిత నూతన దంపతులను ఆశీర్వదించి అనంతరం కుర్నాపల్లి గ్రామ మాజీ సర్పంచ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రవీందర్ కుటుంబ సభ్యులను కలిసి రవీందర్ మనవడిని ఆశీర్వదించారు. అదేవిధంగా ముస్లిం నాయకులకు, కార్యకర్తలకు బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట నాయకులు గిర్దావర్ గంగారెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాస్, లతాశ్రీ, క్రాంతి, సుమన్, ఎజాజ్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, జాగృతి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. आज ईद उल अज़हा है और इस मुबारक मौके पे मैं हमारे तेलंगाना के सारे मुसलमान भाई बहनों को बहुत बहुत मुबारकबाद देती हूँ. आज कुर्बानी की बात होती है और जिस तरीके से इंसान को सबके लिए कुर्बान होते हुए सबको साथ मिलाते हुए चलने का एक बहुत बढ़िया मैसेज इस मौके पे हमें मिलता है. इसको लेके बकरीद का स्पिरिट लेके तेलंगाना में जो गंगा जमने की तहजीब है इसको बरकरार रखते हुए आगे बढ़ना है. और आप सबको वापस मैं एक बार बहुत बहुत मुबारकबाद देती हूँ. और तेलंगाना का जो स्पिरिट है इसको दिखाने का वक्त है. हम सबको मिलकर रहने की बहुत बहुत ज़रूरत है. थैंक यू. जय तेलंगाना. గత 6 పర్యాయాలు పద్మశాలి వధూవరుల పరిచయ వేదికను విజయవంతంగా నిర్వహించామని పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక అధ్యక్షులు దాసరి నరసింహులు అన్నారు. ఈ నెల 8వ తేదీన నిర్వహించి వధూవరుల పరిచయ వేదికను పద్మశాలి కుల బాంధవులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక అధ్యక్షులు దాసరి నరసింహులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 6 పర్యాయాలు పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక విజయవంతమైందని, అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఈ నెల 8వ తేదీ ఆదివారం రోజు వినాయక్ నగర్లోని విజయలక్ష్మి గార్డెన్లో పద్మశాలి వధూవరుల పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. పెళ్లి వయసు వచ్చిన అమ్మాయిలు, అబ్బాయిలు తమ పేర్లను పరిచయ పత్రం ద్వారా నమోదు చేసుకుని తీసుకుని రావాలని ఆయన కోరారు. ఈ పరిచయ వేదికకు ఎలాంటి రుసుము లేదని ఆయన తెలిపారు. ఈ వధూవరుల పరిచయ వేదికలో వధూవరులు పాల్గొని ఇట్టి బృహత్తర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. వధూవరుల పరిచయ వేదికలో పెళ్లిళ్లు చేసుకునే వారికి శ్రీ మార్కండేయ మహర్షి ట్రస్ట్ ద్వారా ఉచితంగా పెళ్లిళ్లు జరపబడతాయని ఆయన అన్నారు.
కావున ఇట్టి చక్కని అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వధూవరుల పరిచయ వేదిక ఉపాధ్యక్షులు బొట్టు వెంకటేష్, ఆరుట్ల రాజేంద్ర ప్రసాద్, భూష శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి మైసల నారాయణతో పాటు ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కోశాధికారి, సంయుక్త కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా జరిపినాం, ఇంకా ముందు కూడా జరుపుతాం. రేపు కూడా ఆదివారం జరుగుతుంది. 8 జూన్ సండే రోజు 11 గంటలకు పరిచయ వేదిక జరుగుతుంది. మరి కార్యక్రమం సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇట్టి కార్యక్రమంకు మన పద్మశాలి సోదరులందరూ దీనికి పూనుకొని పెద్ద ఎత్తున అమ్మాయిలు అబ్బాయిలు తీసుకురాగలని మేము మనవి చేస్తున్నాం. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. రంజాన్ పండగ తర్వాత ముస్లింస్ జరుపుకునే పండుగలలో బక్రీద్ పండుగ ముఖ్యమైంది. త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగ జరుపుకోవడం విశేషం. ఈ పండుగ విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ప్రజలను మంచి దారిలో నడిపించడానికి అల్లా ఈ భూమి మీదకు 80,000 మంది ప్రవక్తలను పంపినట్లు ముస్లింల పవిత్ర గ్రంథం ఖురాన్లో ఉంది. ఆ 80,000 మందిలో ప్రవక్త హజరత్ ఇబ్రాహీం ఒకరు. హజరత్ ఇబ్రాహీం హజీరాలకు చాలా వయసు అయ్యాక ముసలితనంలో ఒక కొడుకు పుడతాడు. ఆ కొడుకుకు ఇస్మాయిల్ అనే పేరు పెట్టుకుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు. కానీ ఒకరోజు హజరత్ ఇబ్రాహీంకు కలలో తన కొడుకు ఇస్మాయిల్ను అల్లాకు బలిస్తున్నట్లు కనిపించింది. కొడుకును బలి ఇవ్వమని అల్లా ఆ కలలో తనకు చెప్పాడనుకుని కొడుకును నిజంగానే బలి ఇవ్వడానికి సిద్ధమవుతాడు ఇబ్రాహీం. దేవుడి మీద భక్తి వల్ల ఇస్మాయిల్ కూడా అల్లాకు బలి కావడానికి సిద్ధమవుతాడు. తండ్రికి తన మీద ప్రేమ ఉంటుంది కాబట్టి బలి ఇవ్వకుండా తండ్రి వెనకడుగు వేస్తాడేమో అని కళ్ళకు గంతలు కట్టుకుని మరి అల్లాకు తనను బలి ఇవ్వమని తండ్రిని కోరుతాడు. కొడుకు చెప్పినట్లే ఇబ్రాహీం కళ్ళకు గంతలు కట్టుకుని కొడుకు ఇస్మాయిల్ను బలి ఇవ్వబోతాడు. అయితే సరిగ్గా కత్తి మెడ మీద పడే సమయానికి ఇస్మాయిల్ను మాయం చేసి ఆ స్థానంలో ఒక పొట్టేలును ఉంచుతాడు అల్లాహ్. తన మీద ఉన్న భక్తికి సంతోషించాలని, ఇక మీదట ఇదే రోజున బలులు ఇవ్వాలని, ఇది ప్రళయం వచ్చే వరకు సాగాలని చెప్తాడు. ఇదే బక్రీద్ పండగ వెనుక ఉన్న కథ. అప్పటి నుండి బక్రీద్ రోజు పొట్టేళ్లను బలి ఇవ్వడం ప్రతి ముస్లిం ఇంట్లో కనబడుతుంది. బలి ఇచ్చిన పొట్టేళ్లు మాంసాన్ని అందరికీ పంచిపెడతారు. బక్రీద్ రోజు ఆ రంజాన్ పండగల ముస్లింలు సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తారు. జిల్లా వ్యాప్తంగా శనివారం ముస్లిం మైనారిటీలు బక్రీద్ పండుగను ఘనంగా జరుపుకున్నారు. అన్ని గ్రామాల్లో ముస్లింలు ఉదయం పూట సామూహిక ప్రార్థనలు చేసి గొర్రెలు బలి ఇచ్చారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం ఏకాదశి పర్వదినాన స్వామివారిని దర్శించుకుని గోవిందనామ స్మరణలు చేశారు.
భీమ్గల్ మండల శివార్లోని లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం ఏకాదశిని పురస్కరించుకుని వేద పండితులు ఉదయం నుండి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కొండపైకి స్వామివారి దర్శనానికి ఆదిలాబాద్, జగిత్యాల్, కామారెడ్డి, మహారాష్ట్ర నుండి భక్తులు దర్శనానికి వచ్చారు. భక్తులు పెద్ద ఎత్తున రావడంతో క్యూలైన్ అన్నసత్రం వరకు పెరిగింది. క్యూలైన్లో భక్తులకు అన్నసత్ర కమిటీ ద్వారా సేవా కమిటీ వారితో తాగునీటి సరఫరా చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ శనివారం రోజునే స్వామివారి జయంతి రావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారని తెలిపారు. భక్తుడు తాళ్లరాంపూర్ మాజీ సర్పంచ్ రామాగౌడ్ మాట్లాడుతూ స్వామివారు ఎంతో మహిమాన్వితుడని, భక్తితో పూజిస్తే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని అన్నారు. తమ పూర్వీకుల కాలం నుండి లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేవారని అన్నారు. దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా పక్క రాష్ట్రాల నుండి కూడా భక్తులు వస్తున్నారని చెప్పారు. ఇవాళ ఏకాదశి సందర్భంగా భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చి దీపారాధన పూలాలతో కూడా వస్తుంది, నడుచుకుంటూ కూడా వస్తుంది. ఇవాళ ఏకాదశి సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన అందరి భక్తులకు కూడా భగవంతుడు ఆశీస్సులు ఈ సందర్భంగా భక్తుల నమ్మకంతో ఇక్కడ జనాలు ఇంతగానో వస్తుంటారు. ఎందుకంటే మహామహిమగల్ల లక్ష్మీ నరసింహస్వామి ఈ దేవస్థానము ఇక్కడ చాలా అభివృద్ధి జరగడానికి కారణం కూడా ఇంతమంది భక్తులు రావడానికి కారణము ఈ కోరిన కోరికలు తీరుతాయి కాబట్టి భక్తులు అపారమైన భక్తితోని ఇక్కడికి రావడం జరుగుతున్నది. చాలా లింబాద్రిగుట్ట అంటే ఈ ఏరియాలో భీమ్గల్ ఏరియాలో చాలా పెద్ద క్షేత్రము, చాలా పుణ్యక్షేత్రము. అందుకని ఇక్కడికి చాలామంది భక్తులు వస్తారు. మేము కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తుంటాము. ప్రసిద్ధ రచయిత డాక్టర్ నక్క విజయ రామరాజు ఎన్నో కవితలు, కథలు, సంపుటాలు రాశారని ప్రముఖ పిల్లల వైద్యులు నీలి రామచందర్, రచయిత డాక్టర్ కాసర్ల నరేష్ రావు అన్నారు. తాజాగా మా హాస్టల్ కథలు అనే పుస్తకాన్ని రచించడం ఎంతో అభినందనీయమని వారు కొనియాడారు. నగరంలోని ఖలీల్వాడిలో గల డాక్టర్ నీలి రామచందర్ ఆసుపత్రి ప్రాంగణంలో రాగమాలిక సాహిత్య సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రసిద్ధ రచయిత డాక్టర్ నక్క విజయరామరాజు తాజాగా రచించిన మా హాస్టల్ కథలు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నీలి రామచందర్ మాట్లాడుతూ డాక్టర్ నక్క విజయరామరాజు బట్టప్రోలు, ద్రౌపది వస్త్రాలు వంటి కథలు, 8 సంపుటాలు, నాగమ్మ నవల వంటి మరెన్నో కథలు వ్రాశారని ఆయన సాహిత్య ప్రతిభను ప్రస్తుతించారు. ఈ సందర్భంగా వక్తగా పాల్గొన్న ప్రముఖ రచయిత డాక్టర్ కాసర్ల నరేష్ రావు మా హాస్టల్ కథలను వివరించారు. సభకు కవి, వ్యాఖ్యాత విపి చందన్ రావు వ్యాఖ్యానం చేశారు. ఈ సభలో ప్రముఖ రచయితలు దారం గంగాధర్, కళాగోపాల్, తోగర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు. కథలన్నీ నేను అంటే కొంచెం ఈ మధ్యన బిజీగా ఉన్న ఇతరత్ర ఉన్న చదివే పరిస్థితి లేకుంటే, కానీ పుస్తకావిష్కరణ వరకు నేను రాజు ఏం పోవాలి కూర్చొని చదవాల్సి వచ్చేది. చదివితే ఏమనిపించిందండి, అదే మా జీవితంలో కూడా మేము ఎంబీబీఎస్ అవుతున్నప్పుడు కూడా ఇవన్నీ జరిగినాయి కదా. ఈ కథల పేర్లు మారిండొచ్చు, ప్లేసులు మారిండొచ్చు. వాళ్ళకు గుంటూరు అని అంటే వాళ్ళు ఎక్కువ సముద్ర పొడ్డు కాదు శ్రీశోర్ పోతూ ఉంటారు, వాళ్ళు అంటే వైజాగ్ పోతూ ఉంటారు, వాటి కాకినాడ పోదు, ఈయన కాకినాడలో జరిగేది. సో వీళ్ళకి శ్రీశోర్ అనుభవాలు ఎక్కువ ఉంటాయి. తెలంగాణలో మనకు సముద్రం లేదు కానీ మనకు బావిలు, చెరువులు, కొండలు, కోనలు, ఈ కొలనులు ఇవన్నీ ఉంటాయి మనకి. సో మనకి ఈ సంస్కృతి ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నాయి. మాకు భద్రకాళి గుడి, నేను వరంగల్ అంటే మాకు భద్రకాళి గుడి, లేకపోతే 1000 స్తంభాల గుడి, ఇట్లా కిలా వరంగల్. అటు పోతుంటే అక్కడికి పద్మాక్షమ్మ గుడి, ఇక అటు పోతే భద్రాచలం వస్తుంటుంది. ఇట్లా అంటే మనకు కూడా ఉన్నది కానీ మన బ్యాక్గ్రౌండ్ వేరు. కానీ ఆయన జీవితంలో జరిగిన సంఘటనలన్నీ మా జీవితాలలో కూడా జరిగింది. కాకపోతే మేము పెన్ను పెట్టలేదు, ఆయన పెన్ను పెట్టాడు, ప్రఖ్యాతుడు. డిచ్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో ముస్లిం మైనారిటీలు ఈదుల్ అదా వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకున్నారు. ఈద్గాల వద్ద సామూహిక ప్రార్థనలు చేసి త్యాగానికి ప్రతీకగా గొర్రెలను బలి ఇచ్చి సాంప్రదాయ రీతిలో పండగ జరుపుకున్నారు. డిచ్పల్లి మండలంలోని ఈద్గాలు, మసీదుల వద్ద బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇస్లాం మతంలో అత్యంత ముఖ్యమైన పండగల్లో ఒకటి బక్రీద్. ఇది త్యాగానికి, భక్తికి, దాతృత్వానికి ప్రతీక. ఈ పండగ దాన ధర్మాలకు, పేదలకు సహాయం చేయడానికి ప్రాధాన్యతనిస్తుంది. ముస్లిం సోదరులు ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆప్యాయంగా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు. के मौके पर डिचपल्ली कदीम ईदगाह पर ईदगाह की नमाज अदा की गई है। इसमें डिचपल्ली विलेज, जूसगांव, इस्लामपुरा
मिट्टापल्ली पुलिस के हम वहाँ के आवाम आके नमाज अदा किए। इसके बाद हम सब कुर्बानी के लिए निकल रहे हैं। मैं आप सबको ईद ज़ुहा बहुत बहुत मुबारक हो। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू। आज ईद के मौके पर निष्पल्ली क़दीम ईदगाह पर नमाज अदा की गई है। अल्हम्दुलिल्लाह तमाम हज़रात, तमाम लोग जो है सो खुशी और हुज़ूर से तमाम लोग नमाज पढ़ के सब गले मिल के करके एक दूसरे को मुबारकबाद दे के अपने अपने मसरूफियत की सब निकल चुके हैं। तमाम अहलियान निष्पल्ली वालों को खुसूसन हमारे तरफ से ईद मुबारक, ईद उल अज़हा की ईद मुबारक। शुक्रिया। అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడం, అందుకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో దేశవ్యాప్తంగా కార్మికుల జీవితాలు దుర్భరం అవుతున్నాయని టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ అన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసే కుట్ర పన్నుతోందని, వాటిని తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. నగరంలోని కోటగల్లి ఎన్ఆర్ భవన్లో ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రథమ మహాసభల వాల్ పోస్టర్లను నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అన్ని రకాల వస్తువుల ధరలు పెరగడం, అందుకు అనుగుణంగా వేతనాలు పెరగకపోవడంతో కార్మికుల జీవితాలు దుర్భరమవుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో దశాబ్దాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, చట్టాలను రద్దు చేసి కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. అందులో భాగంగానే కార్మిక అనుకూల చట్టాలను కుదించి 4 లేబర్ కోడ్లను తీసుకొస్తుందన్నారు. మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తామన్నారు. ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం నరేందర్, ఎం సుధాకర్లు మాట్లాడుతూ టీయూసీఐ తెలంగాణ రాష్ట్ర మహాసభలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22వ తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. మొదటి రోజు ర్యాలీ బహిరంగ సభ ఉంటుందని తెలిపారు. రెండవ రోజు ప్రతినిధుల సభ నిర్వహిస్తామన్నారు. ఈ మహాసభలకు టీయూసీఐ జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చిస్తామని, గత పోరాటాలను సమీక్షించుకొని భవిష్యత్తు పోరాటాల రూపకల్పన చేసుకుంటామన్నారు. జిల్లా కేంద్రంలో జరిగే ఈ మహాసభలను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీయూసీఐ జిల్లా ఉపాధ్యక్షులు డి రాజేశ్వర్, జిల్లా సహాయ కార్యదర్శి బి మల్లేష్, జిల్లా నాయకులు సాయన్న తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర కార్మిక ఉద్యమాన్ని సమీక్షించుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని రూపొందించుకోవడం కోసం టీయూసీఐ రాష్ట్ర ప్రథమ మహాసభను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జూన్ 21, 22 తేదీల్లో జరుపుతున్నాం. మొదటి రోజు భారీ ర్యాలీ రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుండి పాత కలెక్టరేట్ గ్రౌండ్ వరకు బహిరంగ సభ ఉంటుంది. రెండో రోజు ప్రతినిధుల మహాసభ ఉంటుంది. ఈ మహాసభలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కనీస వేతనాల సమస్య పైన, అదేవిధంగా కనీస వేతనాల జీవోలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకుండా గత 12-13 సంవత్సరాలుగా పెండింగ్లో పెట్టింది. వాటిపైన, అదేవిధంగా కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలనేటటువంటి దానిపైన ప్రధానంగా ఈ 3 అంశాలపై చర్చించబోతుంది. కనుక ఈ రాష్ట్ర మహాసభల్ని జయప్రదం చేయాలని, రాష్ట్ర మహాసభల సందర్భంగా జరిగే ర్యాలీ బహిరంగ సభను జయప్రదం చేయాల్సిందిగా కార్మిక వర్గానికి టీయూసీఐ రాష్ట్ర కమిటీగా విజ్ఞప్తి చేస్తున్నాం. మానవత్వంతో పనిచేద్దాం, చేయూతనిచ్చే సేవ కోసం నిలుద్దామంటూ వారు నిత్యం పరితపిస్తుంటారు. అభాగ్యులను ఆదుకుంటూ అన్నదానం నిర్వహిస్తూ విధి వంచితులకు సపర్య సేవలు చేసి అండగా నుండడమే కాకుండా అనాథ శవాలకి అంత్యక్రియలు నిర్వహిస్తూ 15 ఏళ్లుగా సేవలందిస్తున్న ఇందూర్ యువత సేవలు అనన్యం. ఈ సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వ్యవస్థాపక అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు పిలుపునిచ్చారు. నగరంలోని ఇందూర్ యువత కార్యాలయంలో సంస్థ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలను ముందుగా కార్యవర్గానికి తెలియపరిచి నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. సంస్థ ఉన్నతికి మరియు మరిన్ని సేవా కార్యక్రమాలు చేసే దిశగా కొత్త కార్యవర్గం కృషి చేస్తుందని తెలిపారు. నూతన కార్యవర్గంగా అధ్యక్షుడిగా మద్దుకూరి సాయిబాబు, ఉపాధ్యక్షులు జిఆర్ సుజాత, ప్రధాన కార్యదర్శి వాల బాలకిషన్, సంయుక్త కార్యదర్శిగా రాజేష్ శర్మ, కోశాధికారిగా జయదేవ్ వ్యాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా
ఎంవి సుజాతారెడ్డి, మద్ది గంగాధర్, ఐలేని సంతోష్ రెడ్డి ఉన్నారు. అనంతరం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు మందుకూరి సాయిబాబు మాట్లాడుతూ సమాజ సేవలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని, నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉందన్నారు. మనిషిగా మరో మనిషి బాధను అర్థం చేసుకుని అండగా నిలవడమే నిజమైన మానవత్వమని ఆయన తెలిపారు. అనంతరం వివిధ మండలాల్లో ఇందూర్ యువతకి సంబంధించిన వాలంటీర్లను అలాగే సంస్థకి సహకరిస్తున్న వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఎంత ఎదిగి ఉండేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నప్పుడే ఆ సంస్థ 10 కాలాల పాటు ముందుకు వెళ్తోంది. 15 సంవత్సరాలు అంటే ఒక పుష్కరం కంప్లీట్ అయిపోయి మరో పుష్కరంలోకి ముందుకు వెళ్తున్నట్టు భావించాలి. 15 ఏళ్లుగా కూడా ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా అందరి సహకారం, ప్రోత్సాహంతో ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు చేయబోతున్నటువంటి కార్యక్రమాలకు కూడా అలాంటి ఆదరణ, అలాంటి ప్రోత్సాహాన్ని అందిస్తారు అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మీకు తెలిసి ఉండాలి, ఇక్కడ ఒక క్రమశిక్షణ అంటే ఎలా ఉంటుంది అనేది. ఒకటి, జాతీయ పతాకం ఒకవైపు కనపడుతుంది, నిరంతరం చేసేటువంటి సేవా కార్యక్రమాలు మన హిందూ యువత ఫ్లాగ్ రెండో వైపు కనపడుతుంది. ఒక క్రమశిక్షణ బయట నుంచి వచ్చేటప్పుడు మన చెప్పులు కూడా అదే క్రమంలో ఉంది. కుటుంబ కలహాలు ఆమెకు విరక్తి కలిగించాయి. 3 ముళ్లు వేసిన భర్త, మరోవైపు అత్త వేధింపులు భరించలేకపోయింది. చావే శరణ్యం అనుకున్న వివాహిత తన 4 ఏళ్ల కుమారుడితో చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్న విషాదకర సంఘటన చిన్న మల్లారెడ్డి గ్రామంలో చోటు చేసుకుంది. ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన మన్నెమ్మ రాములు పెద్ద కుమార్తె శ్రవంతి, నర్సన్నపల్లి గ్రామానికి చెందిన రాసమల్ల ప్రశాంత్తో 2015లో వివాహం జరిగింది. వీరికి శ్రీవల్లి అనే 6 ఏళ్ల కూతురుతో పాటు 4 ఏళ్ల రుద్రేశ్వర్ అనే కొడుకు ఉన్నారు. తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరగడంతో ఇటీవల పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి సముదాయించి అత్తవారింటికి పంపారు. తిరిగి ఇటీవల అత్తతో గొడవ జరగగా శ్రవంతి ఆమె పుట్టింటి వారికి తెలుపగా వారు వచ్చి మాట్లాడతామని చెప్పారు. అయితే శుక్రవారం మధ్యాహ్నం సమయంలో 2 పిల్లల్ని తీసుకుని శ్రవంతి చిన్న మల్లారెడ్డి చెరువు వద్దకు వచ్చింది. కూతురు శ్రీవల్లిని చెరువు కట్టపై వదిలి కొడుకుతో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబ సభ్యులు మాట్లాడుతూ తమ కూతురు శ్రవంతి ఆత్మహత్యకు అత్తింటి వేధింపులే కారణమన్నారు. అందుకు శ్రవంతి ఆత్మహత్యకు పాల్పడ్డట్లు మృతురాలి తల్లి ఆరోపించారు. మృతురాలి భర్త ప్రశాంత్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి దేవునిపల్లి పోలీసులు తరలించారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ రావడంతో ఇంటి నుండి బయటకు వెళ్లిన వ్యక్తి 3 రోజుల తర్వాత శవమై తేలాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా పిట్ల మండలం చిన్న కొట్గల్ గ్రామంలో చోటు చేసుకుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 3 రోజుల క్రితం ఇంట్లో నుండి బయటకు వెళ్లి వస్తానని చెప్పి వెళ్లిన వ్యక్తి చెరువులో శవమై తేలిన ఘటన కామారెడ్డి జిల్లాలో కలకలం రేపింది. పిట్ల మండలం జగదాంబ తాండాకు చెందిన కృష్ణ పంచాయతీ కార్యదర్శిగా చిన్న కొడుపుగల్లో ఏడాదిగా విధులు నిర్వహిస్తున్నారు. ఎప్పటిలాగే 3 రోజుల క్రితం విధులకు వెళ్లి సాయంకాలం ఇంటికి వచ్చిన కృష్ణకు ఫోన్ రావడంతో బయటికి వెళ్లారు. అప్పటి నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బంధువులు చుట్టుపక్కలంతా వెతికారు. అయితే శనివారం పిట్లం మండలం చిన్న కొడుపుగల్ రెడ్డి చెరువులో తేలిపడుతున్న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని మృతదేహాన్ని ద్విచక్ర వాహనాన్ని బయటకు తీసి చూడగా మృతదేహం 3 రోజుల క్రితం మిస్ అయిన పంచాయతీ కార్యదర్శి కృష్ణాదిగా గుర్తించారు. తలపై పదునైన ఆయుధంతో దాడి చేసి చంపినట్లుగా ఆనవాళ్లు ఉండడంతో పంచాయతీ కార్యదర్శిని హత్య చేసి ఉంటారని కుటుంబీకులు, స్థానికులు అనుమానిస్తున్నారు. రంగంలోకి దిగిన డీఎస్పీ విఠల్, సిఐ రాజేష్, ఎస్ఐ రాజులు ఇది హత్యనా, ప్రమాదవశాత్తు మరణమా అనే కోణంలో డాగ్ స్క్వాడ్తో ఆధారాలను సేకరిస్తున్నారు. జిల్లాలో వడ్డీ వ్యాపారస్తుల వేధింపులు రోజురోజుకు అధికమవుతున్నాయి. వడ్డీ కట్టడం కొద్దిగా ఆలస్యం అయితే చాలు వడ్డీ వ్యాపారుల ఆగడాలు మితిమీరుతున్నాయి. వడ్డీ వ్యాపారుల వేధింపులకు దంపతులు బలయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లాలో వడ్డీ వ్యాపారుల వేధింపులు రోజురోజుకు మితిమీరుతున్నాయి. నగరంలో దంపతులు వడ్డీ వ్యాపారుల వేధింపులకు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. పోలీసుల వివరాల ప్రకారం నగరంలోని గాయత్రి నగర్కు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్, అతని భార్య మమత కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి 3 సంతానం. 2 కుమారులు ఉపాధి వెతుకుంటూ గల్ఫ్ దేశాలకు వెళ్లారు.
కుమార్తె వివాహాన్ని ఇటీవలే జరిపించారు. బాధ్యతలన్నీ తీరాయని అనుకుంటున్న సమయంలో ఆ దంపతులను అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. అప్పు ఇచ్చిన వారి నుండి ఒత్తిళ్లు పెరగడంతో మనస్తాపానికి గురయ్యారు. శుక్రవారం సాయంత్రం తమ ఇంట్లోని వేర్వేరు గదుల్లో భార్యాభర్తలు ఫ్యాన్లకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వడ్డీ వ్యాపారుల వేధింపులే కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు కేసులు నమోదు చేస్తున్న వడ్డీ వ్యాపారుల ఆగడాలు మాత్రం ఆగడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలోని వర్ణి రోడ్లో అసెంబ్లీ కన్వీనర్ కల్పే చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు బ్లడ్ డొనేషన్ క్యాంపుతో పాటు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం చిరంజీవి అభిమానులు మాట్లాడుతూ చిరంజీవి తమకు అండదండగా ఉంటాడని, అన్ని వేళలా ఎలాంటి సమస్యలు ఉన్నా తాను ఉన్నానంటూ తమకు సపోర్ట్ ఇస్తాడని, అందుకే ఉత్తమ అభిమాన నాయకుడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున బ్లడ్ డొనేషన్తో పాటు అన్నదాన కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రెంజల్ మండలంలోని దూపల్లి గ్రామంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు జెడ్పీ హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు వెంకటలక్ష్మితో కలిసి బడిబాట కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటా తిరిగి పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని తల్లిదండ్రులను కోరారు. ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియంలో విద్యార్థులకు విద్యాబోధన చేస్తున్నట్లు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం వెంకటలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 6 నుండి 19వ తేదీ వరకు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నామని అన్నారు. తొలి రోజు 12 మంది విద్యార్థులు తమ పాఠశాలలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలిపారు. గ్రామస్తులు ఏకాభిప్రాయానికి వచ్చి విద్యార్థులను ప్రైవేట్ పాఠశాలలకు పంపవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్జీయూ మండల అధ్యక్షుడు సోమలింగం, ఉపాధ్యాయులు కృష్ణ, పోషెట్టి, దేవిదాస్, సాయన్న తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ మండల కేంద్రంలోని దేశాయ్ బీడీ ఫ్యాక్టరీ హెడ్ ఆఫీస్ ఈ నెల 7వ తేదీన నిర్వహించే ప్రథమ మహాసభ కరపత్రాలను టీయూసీఐ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా టీయూసీఐ రాష్ట్ర కార్యదర్శి ఎం ముత్తెన్న మాట్లాడుతూ కార్మిక చట్టాలను కాలరాస్తున్న కేంద్ర ప్రభుత్వం మెడలు వంచడానికి ఈ మహాసభలో కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు. ఈ నెల 18వ తేదీన సిరికొండ మండల కేంద్రంలో నిర్వహించే టీయూసీఐ జిల్లా ప్రథమ మహాసభను కార్మికులు, కర్షకులు, మేధావులు, వివిధ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా నాయకులు జి అరవింద్, సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని బైపాస్ రోడ్డు వద్ద ఎలక్ట్రిక్ బైక్ షోరూం ఏర్పాటు చేశారు. షోరూం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. షోరూం యజమాని క్యాసిల్ ఒడ్డన్నను ఎలక్ట్రిక్ బైక్ వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షోరూంలోని ఎలక్ట్రిక్ బైక్లు అమ్ముడుపోయి లాభాల బాటలో నడవాలని కోరుకుంటున్నానని ఆయన అన్నారు. డిచ్పల్లి మండలం సుద్దపల్లిలో గల క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కళాశాల న్యాయ సలహాదారుగా నిజామాబాద్కు చెందిన రిటైర్డ్ డీఎస్పీ ప్రముఖ న్యాయవాది బి మనోహర్ను నియమించారు. ఈ మేరకు మెడికల్ కళాశాల ఎండీ షణ్ముఖం మహాలింగం నియామక పత్రం అందజేయగా ఆయనను బి మనోహర్, శశికళ దంపతులు శాలువాతో ఘనంగా సన్మానించారు. మెడికల్ కళాశాల యాజమాన్యం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని, జిల్లా అభివృద్ధిలో కీలకమైన సిఎంసి మెడికల్ కళాశాల లీగల్ సమస్యలు వేగంగా పరిష్కారం అయ్యేలా కృషి చేస్తానని బి మనోహర్ ఈ సందర్భంగా అన్నారు. తనను లీగల్ అడ్వైజర్గా నియమించిన కళాశాల యాజమాన్యానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ రాష్ట్ర సాధన
రాయాలని అర్బన్ ఎమ్మెల్యే ఆకాంక్ష. ఆ దిశగా కవులు తమ కవిత్వాలు రాయాలని సూచన. నగరంలో కర్మజీవి కవితా సంపుటి ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీ న్యూస్.